నేను విన్ను జర్మనీ నుండి. ఈరోజు మేము ఫ్రీడమ్ యాక్టివిటీస్గా ఏం చేస్తామో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మాకు వింటర్ సీజన్ అండ్ నెక్స్ట్ 3 months కూడా చాలా చల్లగా ఉంటుంది. కొన్నిసార్లు స్నో కూడా పడుతుంది అండ్ కొన్నిసార్లు మైనస్ టెంపరేచర్స్లో కూడా వెళ్తాయి. నార్మల్గా సమ్మర్లో అయితే మేము వీకెండ్స్ మా ఫ్యామిలీతో ట్రిప్స్కి అండ్ బయటికి వెళ్తాము. కానీ ఇప్పుడు వింటర్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్లోనే ఉంటాము. నేను మా తమ్ముడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత హోంవర్క్ చేసుకొని తర్వాత మేము పెయింటింగ్, డ్రాయింగ్, చెస్ ప్లేయింగ్, డ్యాన్స్ కూడా చేస్తాము. ఎందుకంటే అది బాగా ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది కాబట్టి వింటర్లో చాలా హెల్తీ కూడా కాబట్టి. దాంతోపాటు పియానో ప్లేయింగ్ అండ్ పేపర్ క్రాఫ్ట్స్ కూడా చేస్తాము. నాకు ఇప్పుడు 8th క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను ఈ ఇయర్ కూడా క్లాస్ ఫస్ట్ వచ్చాను కాబట్టి. మమ్మీ డాడీ నన్ను చాలా అప్రిషియేట్ చేశారు అండ్ మా తమ్ముడు కూడా నన్ను కంగ్రాచులేట్ చేశాడు. ఇప్పుడు నేను మీకు ఒక చాలా సింపుల్ పేపర్ క్రాఫ్ట్ని చూపిస్తాను. మనం పేపర్స్తో, కలర్ పేపర్స్తో రోజెస్ని చేసుకోవచ్చు. ఈ రోజెస్ని మనం ఇంట్లో డెకరేషన్గా కూడా వాడుకోవచ్చు. ఇవి చాలా ఈజీ చేసుకోవడానికి అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటాయి చూడడానికి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకి పేపర్ క్రాఫ్ట్ చేయడానికి జస్ట్ సిజర్, గమ్ అండ్ ఇలా రౌండ్ పేపర్స్ ఉండాలి. ఫస్ట్ మనం పేపర్ అండ్ సిజర్స్ తీసుకొని కట్ చేయాలి. చాలా కేర్ఫుల్గా కట్ చేయాలి అండ్ ఇలాంటి షేప్స్ వచ్చేలాగా చూడాలి. మనం ఎలా ఎందుకు కట్ చేయాలంటే మన నెక్స్ట్ దీంట్లోంచి మనం పెటల్స్ ఫామ్ చేస్తాం. ఇప్పుడు ఇప్పుడు ఎండ్లో ఇక్కడ ఒక సర్కిల్ ఉండేలాగా చూసుకోవాలి. నేను ఇలా రౌండ్గా ఉండే పేపర్ని ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనము జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఇది చాలా టైట్గా రోల్ చేయాలి. చూడండి ఇలా. ఇప్పుడు చూడండి ఇలా మెల్లిగా అట్లా వేయాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇలాగైనా ఉండాలంటే మనం కొంచెం గ్లూ వేసుకోవాలి. మన
మనకి ఇక్కడ ఒక సర్కిల్ ఉంది కదా, దాని మీద కొంచెం గ్లూ వేసుకుంటే సరిపోతుంది. కొంచెంసేపు హోల్డ్ చేసుకుంటే ఇంకా అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కింద గమ్తో పేస్ట్ చేశాను. కాసేపు అయిపోతే చూడండి ఎంత బాగుందో షేప్. చాలా బాగున్నాయి కదా ఈ ఫ్లవర్స్. మనం దీన్ని సింగిల్ కలరే కాకుండా డబల్ కలర్తో కూడా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను ఆరెంజ్ అండ్ వైట్తో చేశాను, అండ్ ఇక్కడ వైట్ అండ్ బ్లూ, ఇది yellow అండ్ ఆరెంజ్, అండ్ ఇది పింక్ అండ్ yellow. మనం ఇదే ఫ్లవర్స్ని రెడ్తో, పింక్తో, ఇంకా ఏ కలర్స్తోనే చేసుకోవచ్చు. రెడ్ అండ్ డార్క్ పింక్ కలర్స్తో ఈ ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి, అండ్ yellow అండ్ రెడ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది. జస్ట్ వైట్తో చేశాను. మీరు కూడా ఈ మెథడ్ని ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చూడండి నేను చేసిన ఫ్లవర్స్ని ఇలా ప్లాంట్కి పెట్టాను. ఎంత బాగుందో కదా, మీరు కూడా ఇలానే చేసుకోండి. ఇప్పుడు నేను మీకు రీసెంట్గా వేసిన డ్రాయింగ్స్ చూపిస్తాను నావి. చూడండి ఇది పెన్సిల్ డ్రాయింగ్ వేసాను. అండ్ నెక్స్ట్ ఇది మా స్కూల్లో వేసాను. దీనికి నాకు ఫస్ట్ మార్క్స్ వచ్చాయి. మా స్కూల్లో డ్రాయింగ్ కూడా ఒక సబ్జెక్ట్ లాగా ఉంటుంది. అక్కడ నేను ఈ మోడర్న్ ఆర్ట్ వాటర్ పెయింట్స్తో వేసాను. దీనికి కూడా నాకు ఫస్ట్ మార్క్స్ వచ్చాయి. అండ్ ఇది కూడా ఆర్ట్ క్లాస్లోనే వేసాను నేను. ఇది మా మమ్మీకి బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చాను. చూడండి ఇవి యాక్రిలిక్ పెయింట్స్తో క్యాన్వాస్ మీద వేసాను. ఇవి నేను వేసిన డ్రాయింగ్స్ చూడండి. చూడండి మా తమ్ముడు ఎంత బాగా వేస్తాడు కదా, పెంగ్విన్ వేస్తాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాండా ఉంది. తర్వాత ఈ కలర్ఫుల్ ఫిష్ని వేసాడు. ఇదైతే ఖచ్చితంగా నా ఫేవరెట్ డ్రాయింగ్. చూడండి మా తమ్ముడు ఎంత బాగా వేస్తాడు కదా. ఇది మా తమ్ముడు నాలాగే స్కూల్లో ఆర్ట్ క్లాస్లో వేస్తాడు. చూడండి ఎంత బాగా వేస్తాడు కదా. ఇప్పుడు మేము చేసే కొన్ని ఫ్రీడమ్ యాక్టివిటీస్ చూసారు కదా. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. Please like, share and subscribe to my channel.